హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరు ఆల్రెడీ నా ఇన్స్టా స్టోరీ చూసే ఉండొచ్చు. మొన్న May 18th నా పెళ్ళి జరిగింది. సో ఈ పెళ్ళి ప్రాసెస్లో నా ఎంగేజ్మెంట్ కానీ, పసుపు దంచడం కానీ, నా షాపింగ్, ప్రీ వెడ్డింగ్ ఇలా అన్నీ మీతో షేర్ చేసుకుందామని అన్ని వీడియోస్ కవర్ చేశాను. బట్ అన్ఫార్చునేట్లీ పెళ్ళి అంటే తెలిసిందే కదా, చాలా వర్క్స్ ఉంటాయి. నాకు ఎడిటింగ్ కానీ, అప్లోడ్ చేయడానికి కానీ అస్సలు టైం సరిపోలేదు. ఈ రోజు నుంచి నా పెళ్ళికి ఏం షాపింగ్ చేశాను, ప్రీ వెడ్డింగ్ ఎలా జరిగింది, ఇవన్నీ మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. బేసిక్గా వైజాగ్లోనే షాపింగ్ చేద్దాం అనుకున్నాను, కానీ విష్ణు భద్రాచలంలో ఉంటాడు కాబట్టి తనకి హైదరాబాద్కి రావడం ఈజీ అని మేమిద్దరం హైదరాబాద్లోనే షాపింగ్ చేద్దామని ఫిక్స్ అయ్యాము. సో అలా హైదరాబాద్ వచ్చి చార్మినార్ దగ్గరలో ఈ ఫ్యాబ్రిక్ స్టోర్, మేము రమేష్ టెక్స్టైల్స్ అని చెప్పి ఈ ఫ్యాబ్రిక్ స్టోర్ ఇన్స్టాలో చూసి వచ్చామన్నమాట. నాకైతే ఇక్కడ శారీస్ చాలా నచ్చాయి రిసెప్షన్ కోసం. అండ్ ఇది వచ్చేసి తనకి రిసెప్షన్కి సూట్ అండ్ మ్యారేజ్కి పంచా తీసుకుందామని ఫిక్స్ అయ్యాము. నాకైతే చాలా శారీస్ చూసాము, అసలు ఏంటో అస్సలు నచ్చేది కాదు. అంటే హార్ట్కి ఒక ఫీలింగ్ రావాలి కదా, అరే ఈ శారీ మన కోసమే ఉందిరా అని చెప్పి. సో ఇలా చాలా శారీస్ చూసాము. మీరు ఇన్స్టా స్టోరీలో చూసినట్టయితే నేను ఏ శారీ కట్టుకున్నానో మీకు ఆల్రెడీ తెలిసే ఉండొచ్చు. కానీ పెళ్ళికి శారీ సెలెక్ట్ చేసుకోవడం అనేది అయ్య బాబోయ్ చాలా పెద్ద పని అండి బాబు. ఎన్ని షాప్స్ తిరిగానంటే ఈ తనరే అయితే అసలు నా మైండ్లోనే లేదు. ఆన్ ద వేలో కనిపించి ఒకప్పుడు నా ఫ్రెండ్ వర్క్ చేసేవాడు ఈ తనైరాలో హెచ్ఆర్గా అని చెప్పి, సరే ఒకసారి వెళ్ళిన స్టోర్ కదా చూద్దాం అని వెళ్ళి ఫైనల్గా నా శారీ అయితే, నా పెళ్లి చీర అయితే తనైరాలోనే తీసుకున్నాను. నాకైతే చాలా నచ్చింది. అలా ఫైనల్గా ఒక 3 to 4 days అనుకుంటా ఫుల్గా తిరిగి షాపింగ్ అంతా కంప్లీట్ చేసుకొని తను భద్రాచలంకి, నేను వైజాగ్కి స్టార్ట్ అయిపోయాము. నార్మల్గానే కొత్త బట్టలు కొనుక్కుంటే 10 సార్లు కాదు 100 సార్లు చూసుకుంటూ ఉంటాము. అలాంటిది పెళ్లి శారీ అంటే ఇంకా చెప్పనవసరం లేదు, చూసుకుంటూనే ఉండేదాన్ని. నెక్స్ట్ డే మార్నింగే వైజాగ్లో దిగాను. వెంటనే అమ్మకి శారీస్ కొందామని షాపింగ్కి వెళ్ళాము. రిసెప్షన్కి, పెళ్లి కూతురు ఈవెంట్కి, మ్యారేజ్కే కాకుండా సమ్మర్ కాబట్టి కాటన్ శారీస్ కూడా చూద్దామని చెప్పి అమ్మకి మొత్తం షాప్ అంతా తిరిగేసి కాటన్ శారీస్ కూడా తీసుకోవడం జరిగింది. షాపింగ్ అంతా హడావిడి అయిపోవడం వల్ల నేను ఏం తీసుకున్నానో చూపించడానికి అవ్వలేదు. సో ఇది చూసారా, నా పెళ్ళి పట్టు శారీ అయితే తనైరాలో నేను తీసుకున్నా. పింక్ శారీ. నేను ఫస్ట్ నుండి పింక్ వద్దు 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 అని చెప్పి పింకే తీసుకున్నాను. మా చెల్లి అయితే ఎన్నిసార్లు అందో, పింక్ వద్దు వద్దు అంటావు, పింకే తీసుకున్నావు అని చెప్పి. బాగుంది కదా. ఈ తనైరాలో శారీ కొన్నప్పుడు నాకు వాళ్ళు ఒక గిఫ్ట్ ఇచ్చారు. నాకే తెలీదు ఇది గిఫ్ట్, ఇందులో ఏముందో నాకు ఇంకా తెలీదు. థ్యాంక్ యూ సో మచ్ తనైరా ఫర్ దిస్ గిఫ్ట్. చూద్దాం. బాగుంది కదా, బాగుంది. థ్యాంక్ యూ తనైరా. తనైరాకి వెళ్ళినప్పుడు తనైరా అంబియన్స్ ఎంత నచ్చిందో, వాళ్ళ ప్యాకింగ్, వాళ్ళ కస్టమర్ సర్వీస్ కానీ అంతా చాలా 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 బాగుంది. నేను జూబ్లీ హిల్స్ బ్రాంచ్కి వెళ్ళాను తనైరా. మీకు కూడా పెళ్లి శారీస్ కావాలంటే తనైరాకి వెళ్ళండి. ఇందులో ఏదో నోట్ కూడా ఉంది, చూద్దాం. అది బిల్లా ఏంది, లేదు నోటే. Dear, from your first breath through school days, college adventures, graduation pride, and career milestones, you have met every challenge with grace and strength. Now, as you enter this beautiful new chapter of marriage, it's a beginning filled with love, dreams, and endless possibilities. Draping a tanaira, may you feel the warmth of our craftsmanship and the love that surrounds you. Handcrafted by many skilled hands, let this saree be a reminder of the intricate beauty and dedication that both life and love require. Thank you for making us a part of your story. Wishing you all the love and happiness in this beautiful journey ahead. Lots of love, Team Tanaira. Thank you for beautiful beginnings.
నా పెళ్లి కూతురు శారీ చూపిస్తున్నాను. వైట్ శారీ కడతాం కదా, సో నాకు ఇది చాలా బాగా అనిపించింది. ఇక్కడ వైజాగ్ వచ్చాక తీసుకున్నాను, హైదరాబాద్లో టైం సరిపోక. నార్మల్లీ ఫుల్ వైట్ తీసుకుంటారు, కానీ నాకు ఇట్లా ఈ గ్రీన్ బార్డర్ నచ్చింది నాకు చాలా. మీకు కుదిరితే అప్పటికి ఈ వ్లాగ్ పెట్టే టైంకి ఒకవేళ పెళ్లి కూతురు చేయడం, ఈ మ్యారేజ్ ఈవెంట్ అంతా అయిపోతే నేను పిక్చర్స్ మెన్షన్ చేస్తాను. ఒకవేళ అయ్యి ఉండకపోతే తర్వాత మెన్షన్ చేస్తాను. ఇది నా పెళ్లి కూతురు చీర. బాగుంది కదా. ఇది నేను సిఎంఆర్లో తీసుకున్నా. సో ఇప్పుడు చూపించేది నా రిసెప్షన్ శారీ. అది మోయడానికి ఎంత బరువు ఉందంటే దగ్గర ఒక 6 kgs, ఇంకా లైనింగ్స్ ఇవన్నీ వేసేసరికి ఇంకో కేజీ పెరుగుతుందేమో, ఒక 7 kgs ఉంది. వామ్మో ఎలా మోస్తాను ఏంటో రిసెప్షన్ రోజు. అమ్మ రిసెప్షన్ శారీ ఇప్పుడు ద మోస్ట్ హెవీయెస్ట్ శారీ నా మ్యారేజ్లో నేను వేసుకునేది చూపిస్తాను. రిసెప్షన్ శారీ ఇది నేను చార్మినార్ దగ్గర తీసుకున్నా. అమ్మా ఓడి అమ్మో ఎంత బరువు ఉందో ఇది. ఇక్కడ కూడా పట్టు చీర అని అనుకున్నాను, కానీ ఎలాగో నేను పట్టు చీరలు కట్టుకొని ఎందుకు, కొంచెం ఫ్యాన్సీగా వేసుకుందాము, డాన్సులు కూడా చేస్తాం కదా అన్నట్టు తీసుకున్నా. అమ్మో ఎంత బరువు ఉందో, ఈ బరువుతో నేను డాన్స్ చేయగలనా? నాకు డౌటే. విష్ణు అప్పటికే అడిగాడు, నువ్వు డాన్స్ చేయగలుగుతావా అని. చూద్దాం, దీన్ని బరువు తగ్గించే ప్రయత్నం. అంటే ఇది శారీ పన్నా కన్నా పెద్దది, సో అది తగ్గినాక ఏమైనా తగ్గొచ్చేమో చూద్దాము. బట్ నాకైతే ఈ శారీ చాలా చాలా నచ్చింది, చాలా బాగుంది కదా. నా శారీస్తో పాటు ఇంకా అమ్మకు కూడా శారీస్ తీసుకున్నాను రిసెప్షన్కి. ఇది వచ్చేసి పెళ్లి శారీ అమ్మది. కలర్ బాగుంది. ఇది నా పెళ్లి షాపింగ్ డీటెయిల్స్. నెక్స్ట్ వచ్చేసి నా రిసెప్షన్ శారీ ఎలా చేంజ్ చేశాను, అండ్ నా ఆడపడుచుకి కూడా ఒక లెహెంగా అండ్ మదర్ డాటర్ ఫ్రాక్ కోసం వేరే క్లాత్ తీసుకున్నాను, అది మీకు చూపించలేదు. ఆ డ్రెస్ కోసం సెపరేట్ వీడియో చేస్తాను, అందులో చూడండి. సో ఇవైతే నా బట్టలు. విష్ణు బట్టలు కవర్ చేయడానికి ఇక్కడ అవ్వలేదు. పెళ్ళికి వచ్చేసి పట్టు కుర్తా తీసుకున్నాము. అండ్ రిసెప్షన్కి వచ్చేసి నావీ బ్లూది సూట్, 5 piece సూట్ ఉంటుంది కదా, 5 piece 3 piece ఏదో సంథింగ్, అది తీసుకున్నాం. అవన్నీ నేను తర్వాత పిక్చర్స్ మీకు మెన్షన్ చేస్తాను. ఇవన్నీ కూడా ఏదైనా స్పెషల్గా టర్న్ చేస్తే అవి కూడా వీడియోస్ అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.